ప్రశ్న కుండల గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫస్ట్ చెప్పుకుందాం. ప్రశ్న కుండలను అసలు ఎప్పుడు వాడతామండి అంటే యూజువల్ గా ఒక జాతకుడికి జన్మ సమయం సరిగ్గా లేనప్పుడు లేదా జన్మ సమయం అసలు తెలియనప్పుడు ప్రశ్న కుండలను తీసుకోవడం ఉత్తమం. ఒక జాతకుడు మన దగ్గరికి వచ్చినప్పుడు అతని చేత 1 నుంచి 249 లోపులో ఏదైనా ఒక నంబర్ చెప్పించి ఆ నంబర్ కి కుండలు జనరేట్ చేస్తాం. 1 నుంచి 249 ఎందుకు తీసుకుంటామండి అంటే మన ఎంటైర్ జోడియాక్ అంటే రాశి చక్రాన్ని 249 ఉపవిభాగాలుగా చేస్తాం. అంటే 249 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. వీటిని మనం సబ్లాట్స్ అని పిలుచుకుంటాం. కాబట్టి 1 నుంచి 249లో అతను ఏ నెంబర్ ఇచ్చాడు అన్న దానిని బట్టి ఆ ప్రశ్న కుండలిలో లగ్నము ఒక పర్టికులర్ రాశి నక్షత్రము సబ్బు పైన ఆరంభమవుతుంది. దానినే జాతకుడు అడిగిన ప్రశ్నకి సంబంధించిన కుండలిగా భావించి ఆ కుండలిలో ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ చూడటం, అదే విధంగా మెయిన్ అండ్ సపోర్టింగ్ హౌసెస్ కి సిగ్నిఫికేటర్స్ ను గుర్తించటము, అదే విధంగా ఈ సిగ్నిఫికేటర్స్ యొక్క జాయింట్ పీరియడ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అన్నది గుర్తించుకుని దానిని బట్టి టైమింగ్ ఆఫ్ ది ఈవెంట్ తీయడం. జన్మజాతకంలో యూజువల్ గా మనము గ్రహాల యొక్క రెట్రోగ్రేషన్ పెద్దగా పట్టించుకోం. కానీ ప్రశ్న కుండల విషయానికి వచ్చేటప్పటికి మెయిన్ హౌస్ యొక్క కస్పల్ సబ్లాడ్గా ఉన్న గ్రహం ఏమైనా వక్రించి ఉందా, ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఏమైనా వక్రించున్నాడు, ఆ గ్రహం యొక్క సబ్లాడ్ ఏమైనా వక్రించున్నాడు, ఈ మూడింటి యొక్క వక్రత్వాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తాం. సో కొన్ని కేస్ స్టడీస్ చూద్దాం. అయితే సో ఈ చార్ట్ లోని వ్యక్తి నాకు ఫారెన్ వర్క్ వీసా అంటే H1B వచ్చే యోగ్యత ఉందా, ఉంటే ఎప్పుడు వస్తుంది, వీళ్ళ ప్రైమరీ కన్సర్న్ అది. సో వర్క్ వీసా రావాలంటే కండిషన్ ఏంటండి చెప్తారు ఎవరైనా? వీసా అన్నప్పుడు ఏ హౌస్ చూస్తాము? థర్డ్ హౌస్ అండ్ థర్డ్ హౌస్ చూడాలి. ఆవిడ అడిగిన ప్రశ్నని బట్టి ఏది మెయిన్ హౌస్ అవుతుంది, ఏది సపోర్టింగ్ హౌస్ అవుతాయి అనేది కన్సిడర్ చేయాలి. సో ప్రశ్న ఏమడుగుతున్నారు, నాకు వర్క్ వీసా వస్తుందా, వస్తే నేను ఎప్పుడే అబ్రాడ్ వెళ్తాను. సో ఇక్కడ రెండు మనకి ఇన్వాల్వ్ అయ్యాను. ఒకటి వీసా రావడం అనేది ఒకటి, తర్వాత అబ్రాడ్ వెళ్ళడం. కానీ ఉద్యోగ రీత్యా అబ్రాడ్ వెళ్ళడం, ఈ రెండింటిని పరిశీలించవచ్చు. మనం ఒకటే ప్రశ్న ద్వారా రెండింటిని పరిశీలించాలి. కానీ సో అసలు వర్క్ వీసా వచ్చే యోగ్యత ఉందా అని చెక్ చేయడము, వస్తే ఎప్పుడు అబ్రాడ్ కి ట్రావెల్ చేస్తారు ఉద్యోగ రీత్యా అది చెప్పడం. జన్మజాతకం లేదు వారికి, కాబట్టి 1 నుంచి 249 మధ్యలో ఏదైనా ఒక నంబర్ ఇవ్వండి నేను అడిగితే 1 అనే నంబర్ని ఇచ్చారు. ఈ 1 అనే నంబర్ కి మనం ప్రశ్న కుండలు వేయడం జరిగింది. సో ఈ ప్రశ్న కుండలు ఎప్పుడు పరిశీలించాము? 26 జనవరి 2023న 7:37 హైదరాబాద్ లో. ఈ ప్రశ్న కుండల లగ్నము మేషరాశిలో కేతు నక్షత్రము కేతు సబ్బు పైన ప్రారంభమైంది. సో ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తాము, ఇలా ప్రశ్న కుండలు జనరేట్ చేసిన తర్వాత రూలింగ్ ప్లానెట్స్ నోట్ చేసుకోండి. సో లగ్నము సింహరాశిలో కేతు నక్షత్రము రవి సబ్బు పైన ఉంది. అదేవిధంగా చంద్రుడు మీనరాశిలో బుధ నక్షత్రము బుధ సబ్బు పైన ఉన్నాడు. థర్స్డే కాబట్టి వారాధిపతి గురువు అయ్యాడు. ఇవి రూలింగ్ ప్లానెట్స్ అవుతున్నాయి. ఈ రూలింగ్ ప్లానెట్స్ యొక్క రాశులలో రాహు గాని కేతువు గాని ఉంటే వాళ్ళని కూడా రూలింగ్ ప్లానెట్ గా నోట్ చేసుకుంటాం. ఏ రూలింగ్ ప్లానెట్ కి ఏజెంట్ గా రాహు కేతువు రాలేదు. అఫ్ కోర్స్ ఈ కేతు అన్నైనా డైరెక్ట్ రూలింగ్ ప్లానెట్ గా ఉన్నాడు, బట్ ఎవరికి ఏజెంట్ గా మాత్రం వీళ్ళు రాలేదు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము, ఇక్కడ వచ్చిన ఈ రూలింగ్ ప్లానెట్స్ లో ఎవరైనా వక్రించిన గ్రహాల యొక్క నక్షత్రంలో ఉన్నారా అన్నది క్రాస్ చెక్ చేసుకో. సో అలా ఉంటే దానిని మనం పక్కన పెట్టడం. ఈ స్టెప్ అయిన తర్వాత స్టెప్ 3లో ఇప్పుడు మనము జెన్యూనెస్ ఆఫ్ ది క్వరీ చెక్ చేయాలి. ప్రశ్న కుండలో చంద్రుడు చూడండి 12లో ఉన్నాడు. వారు అడిగింది అబ్రాడ్ గురించే కదా, పైగా బుధ నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు ఎక్కడ ఉన్నాడో చూద్దాం. బుధుడు 9లో ఉన్నాడు చూడండి. సో 9-12తో కనెక్ట్ అయ్యాడు కదా, ఇది 9-12తో విదేశాల గురించి అడిగారు ఈ వ్యక్తి. స్పష్టంగా తెలుస్తుంది మనకి. ఇంకేముంది, ఈయన దశమాధిపతితో 12వ భావంలో కనిపించినాడు కాబట్టి కెరీర్ ఇన్ అబ్రాడ్ గురించి అడుగుతున్నారు ఈ వ్యక్తి అని ఇక్కడ మనకు ఒక క్లూ వచ్చింది. కాబట్టి మన ప్రశ్నని పరిశీలించడానికి ముందుకు వెళ్ళొచ్చు, అంటే పూనుకోవచ్చు. ఇంకా జెన్యూన్నెస్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూడాలండి, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ ఉందా. ప్రయత్నంలో సక్సెస్ ఉండాలంటే 11వ సబ్లాడ్గా వచ్చిన గ్రహం 1 and 11 ఇస్తూ మెయిన్ ఆర్ సపోర్టింగ్ హౌసెస్ లో దేనితైనా ఒక దాంతో కనెక్ట్ అయి ఉంటే అది డెఫినెట్ గా మన ప్రయత్నంలో సక్సెస్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. చూడండి 11వ సబ్లాడ్గా శుక్రుడు వచ్చాడు. ఈ శుక్రుడు 11నే ఇస్తున్నాడు, 11లోనే ఉన్నాడు. ఈ చార్ట్ 11లో ఉంటూ 12వ భావాధిపతితో కంజంక్షన్ లో ఉన్నాడు ఆయన. పైగా ఆయన తృతీయాధిపతి కూడా. ఫుల్ఫిల్మెంట్ ఉందా లేదా ఇప్పుడు? ఉంది.
ఓకేనా. ఈ శుక్రుడు అన్న ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్, అయితే ఆయన ఒక స్థిర రాశిలో శనితో కంజంక్షన్ ఉన్నాడు, కాబట్టి కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఓకేనా. సో అది కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ చూద్దాం. వారు 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి, తనకి ఫారెన్ వీసా వచ్చే యోగ్యత, దట్టు వర్క్ వీసా వచ్చే యోగ్యత ఉందా అని అడిగారు. ఉంటే అది ఎప్పుడు వస్తుంది, తాను ఎప్పుడు వెళ్తాం. సో ఇప్పుడు ఏ హౌస్ ని చూడాలి వర్క్ వీసా అని? థర్డ్ కస్పల్ సబ్లాడ్ చూడాలి. థర్డ్ కస్పల్ సబ్లాడ్ 11th ఇస్తుంటడం, లేదా 11th కస్పల్ సబ్లాడ్ 3rd ని ఇస్తుంటాం. అది ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ ని వీసా విషయంలో చెప్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి 11th కస్పల్ సబ్లాడ్ 3 ని ఇస్తుంది, 3/11 మనకి ఆల్రెడీ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ ఉంది. కానీ ప్రామిస్ ని మనం ఈ హౌస్ ద్వారా చెక్ చేస్తాం కాబట్టి థర్డ్ కస్పల్ సబ్లాడ్ అని కూడా చూద్దాం. చూడండి ఏముంది ఈ చార్ట్. థర్డ్ కస్పల్ సబ్లాడ్ గా శని వచ్చాడు, ఆ శని 11ని ఇస్తున్నాడు, తప్పకుండా నెరవేరుతుంది. అంటే వీసా వస్తుంది వీరికి, సక్సెస్ఫుల్ గా రావడాన్ని ఇండికేట్ చేస్తుంది. అలా ఇస్తేనే 12 తోటి, అంటే అబ్రాడ్ వీసా గురించి అడుగుతున్నారు. ఓకే, అది కూడా అలా ఉంటూ ఇప్పుడైనా ద్వితీయ తృతీయాధిపతి అయిన శుక్రుడితోటి కంజంక్షన్, పైగా 9th అధిపతి అయిన కుజుని నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఈ శని డెఫినెట్ గా ఈవెంట్ మెటీరియలైజ్ అవడాన్ని చెప్తున్నాడు. ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ ఉంది జాతకుడు లేదా జాతకురాలకి. అయితే శని స్వభావం ఏంటంటే కొంచెం ఆలస్యం క్రియేట్ చేయడం, కాబట్టి డిలే అవ్వచ్చు. ఆ డిలే మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. ఇంకా జాగ్రత్తగా గమనించండి, ఈ 3వ భావ సబ్లాడగా వచ్చిన శని 6వ భావానికి అండ్ 10వ భావానికి 9, 12 భావాలకి కూడా సబ్లాడ్ అయ్యాడు. సో ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాడా లేదండి ఆయన? సో 6, 10 భావాలతోటి అండ్ 9, 12 భావాలకు కూడా. ఇవన్నీ మన ఈవెంట్ రిలేటెడ్ హౌసెసే కదా. 6వ భావం ఏమో ఉద్యోగము, 10వ భావం ఏమో కెరీర్ లో ప్రోగ్రెస్, కెరీర్, అండ్ 12వ భావం ఏమో విదేశాలు, 9వ భావము దూర ప్రయాణాలు, అన్నిటితోనే కనెక్ట్ అయి ఉన్నాడు చూడండి. కాబట్టి డెఫినెట్ గా వీసా వస్తుందని తెలుస్తుంది. అండ్ 6th కస్పల్ సబ్లాడ్ కి 9-12 సంబంధం ఉంటే విదేశాల్లో ఉద్యోగం చేసే యోగ్యత ఉందని చెప్తాం. 6th కస్పల్ సబ్లాడ్ గా వచ్చిన శని 12, 9 ఇస్తూ 2, 11కి కూడా కారకుడయ్యాడు. 3rd కస్పల్ సబ్లాడ్, 6th కస్పల్ సబ్లాడ్ అండ్ 10th కస్పల్ సబ్లాడ్ ఇవన్నీ కూడా ప్రామిస్ ని సపోర్ట్ చేస్తున్నాయి ఈ చార్ట్ లో. సో ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ ఉంది అని తెలిసింది. తర్వాత ఇది కొన్ని నెలల్లో మెటీరియలైజ్ అయిపోతుందని తెలిసింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము? సిగ్నిఫికేటర్ గుర్తించాలి. సో ఫస్ట్ ఏ సిగ్నిఫికేటర్ గుర్తించాలి? 2 రకాల సిగ్నిఫికేటర్ తీయాల్సి ఉంటుంది ఇక్కడ. 3, 11 భావాలకు సిగ్నిఫికేటర్ తీయడం ఒకటి. ఎందుకు? వీసా ఎప్పుడు వస్తుంది? వీసా రావడంలో కదా ఫస్ట్. సో అది తీయడం ఫస్ట్. అండ్ సెకండ్ సిగ్నిఫికేటర్స్ ఏంటి? అబ్రాడ్ ఎప్పుడు వెళ్తారు ఉద్యోగ రీచ్. కాబట్టి 3/9/12 సిగ్నిఫికేటర్స్ తీసి వాళ్ళలో ఎవరికి 6th సంబంధం ఉంది. కాబట్టి మనం ఓవరాల్ గా తీసుకోవాల్సింది 3/9/12 సిగ్నిఫికేటర్స్ తీసి మొట్టమొదటిగా మనం వీసా ఎప్పుడు వస్తుంది అనుకున్నప్పుడు ఎవరైతే 3rd హౌస్ సిగ్నిఫికేటర్స్ ఉన్నారో వాళ్ళలో ఎవరు 11 and 6 తో కనెక్ట్ అయ్యారు, అది సక్సెస్ఫుల్ గా వర్క్ వీసా రావడానికి చెప్తుంది. తర్వాత ఈ 3/9/12 సిగ్నిఫికేటర్స్ లో ఎవరైతే 6th తో కనెక్ట్ అయ్యారు వాళ్ళు సక్సెస్ఫుల్ గా అబ్రాడ్ తీసుకెళ్ళడానికి, ఉద్యోగ రీత్యా అబ్రాడ్ తీసుకెళ్ళడానికి సహకరిస్తారు. సో ఇవి మనం మైండ్ లో మీకు రన్ అవ్వాలి. క్వశ్చన్స్, వాళ్ళు అడిగిన క్వశ్చన్ ని బట్టి నేను ఏం చూడాలి అన్నది మీకు ఇమీడియట్ గా రన్ అవ్వాలి. సో జాయింట్ సిగ్నిఫికేటర్స్ చూద్దామండి. సో ఇవి 3/9/12 సిగ్నిఫికేటర్స్. ఈ సిగ్నిఫికేటర్ ఎలా తీయాలని స్టెప్ నుంచి నేను చెప్పట్లేదండి, మీకు ఆల్రెడీ ఇవన్నీ ఇప్పుడు ఈ పాటికి వచ్చి ఉండాలి మీకు అన్ని. ఓకేనా. సో ఇప్పుడు ఈ జాయింట్ సిగ్నిఫికేటర్స్ నుంచి నెక్స్ట్ స్టెప్ లో ఎలా ఫిల్టర్ చేస్తాం? ఎఫెక్టివ్ తీయడం అనే స్టెప్ ఉంది. వాటిలోంచి ఫ్రూట్ఫుల్, ఫార్ములా బేస్డ్ ఫ్రూట్ఫుల్ తీయడం అనే స్టెప్ ఉంది. అవి అక్కర్లేకుండా ఈజీగా ఎలా తీయచ్చు అంటే రూలింగ్ ప్లానెట్స్ తో టాలీ చేస్తాం. రూలింగ్ ప్లానెట్స్ మనకు తక్కువే ఉన్నాయి చూడండి. ఇక్కడ సన్, కేతు, మెర్క్యూరీ, జూపిటర్ ఉన్నాయి అంతే, వేరే ఏం లేవు రూలింగ్ ప్లానెట్స్ లో. ఆ 4 గ్రహాలు ఏమనుకో ఉపయోగపడతావు అల్టిమేట్ గా, వేరే ఏ గ్రహాలు ఉపయోగపడవు. బుధ దశ, బుధ భుక్తి జరుగుతున్నాయి జాతక పరిశీలన చేసే సమయానికి. సో ఈ బుధుడిని గమనించండి, 11/3తో కనెక్ట్ అయినాడు. దశానదులు చాలా స్పష్టంగా 11/3 ఇస్తున్నాడు. అలా ఇస్తూ ఆయనకి సబ్లాడ్ ఎవరో కూడా చూద్దాం. సబ్బు కూడా సిగ్నిఫికేటర్ అవ్వాలి. ఫైనల్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా తీస్తాము? జాయింట్ సిగ్నిఫికేటర్స్ లో ఎవరైతే రూలింగ్ ప్లానెట్స్ తో టాలీ అవుతున్నారో ఆ గ్రహాలు ఫిల్టర్ చేయటము, వాళ్ళ సబ్లాడ్ కూడా సిగ్నిఫికేటర్ అయితే వాళ్ళని ఫైనల్ గా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అని అంటారు. ఇది అన్నిటికన్నా మనకి ఈజీ స్టెప్. సో బుధుడు మనకి 11/3 ఇస్తున్నాడు. మరి బుధుడి యొక్క సబ్లాడ్ కూడా సిగ్నిఫికేటర్ అయ్యాడా అని మనం చూస్తే, ఎస్, బుధుడి యొక్క సబ్లాడ్ చూడండి 2 అంటే ఎర్నింగ్స్ తో కనెక్ట్ అయ్యాడు, 12తో కనెక్ట్ అయ్యాడు, 9తో కనెక్ట్ అయ్యాడు. సో 12, 9 అనేవి కూడా మనకు ఫారెన్ దీనికి సహకరించే భావాలే కదా. 2 అనేది ఎర్నింగ్స్ కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ బుధుడి దశలో, బుధుడి భుక్తిలో తప్పకుండా వీసా రావడానికి వీరికి
అవకాశం ఉంది. ఎప్పుడు వస్తుందండి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సంఘటన కొన్ని నెలలలో మెటీరియలైజ్ అవబోతుందండి అని. సో సంఘటన ఇప్పుడు మన దగ్గరికి ఎప్పుడు వచ్చారు వీరు? జనవరిలో వచ్చారు. జనవరి తర్వాత వస్తున్న ఫస్ట్ ఫ్రూట్ఫుల్ పీరియడ్ ఏదో చూడండి. జనవరి తర్వాత వస్తున్న ఫస్ట్ ఫ్రూట్ఫుల్ పీరియడ్ చూడండి, రవి వచ్చాడు ఇక్కడ. ఈ రవి 6తో కనెక్ట్ అయ్యాడు. అండ్ ఆల్సో ఆయన 12వ భావానికి సబ్లాడు. ఈయన సబ్లాడుగా ఎవరున్నారో చూద్దామండి. ఈ రవి యొక్క సబ్లాడు రాహువు. ఈ రాహు ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం, శుక్ర నక్షత్రంలో ఉండటం వల్ల 3-11 ఇస్తున్నాడండి రాహు. ఇదిగోండి 11-3. సో రవి కూడా ఇప్పుడు సిగ్నిఫికేటర్ అయ్యాడు కదా మెయిన్ అండ్ సపోర్టింగ్ హౌసెస్ కి. మెర్క్యూరీ సన్. ఇప్పుడు చూడండి ఆర్పీలో రవి బలీయంగా ఉన్నాడు. కాబట్టి రవి పీరియడ్ తీసుకోవచ్చా? డిజైన్ అవడానికి రవి పీరియడ్ వస్తుందని తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. సో వీళ్ళిద్దరి పీరియడ్ లో రావాలంటే ఏం జరగాలండి? సార్ రవి బుధుడి మధ్యలో కనెక్షన్ ఉండాలి, అంటే ఒకరినొకరు కనెక్షన్ ఆర్ వాళ్ళ సెన్సిటివ్ జోన్స్ లో బుధుడి రవి నక్షత్రంలో రావడం కానీ రవి బుధ నక్షత్రంలో ఉండటం కానీ జరగాలి. లేదా అట్లీస్ట్ వీళ్ళిద్దరూ ఇక్కడ మనకి రూలింగ్ ప్లానెట్స్ లో ఎవరైతే బలీయంగా ఉన్నారో వాళ్ళ నక్షత్రాలలోనైనా చార చేస్తూ ఉండాలి. 12th జూన్ అబ్రాడ్ కి ఫ్లైట్ ఎక్కుతారు మీరని ప్రిడిక్ట్ చేశారు. సో 12th జూన్ అసలు ఏముందో చూడండి. క్రాస్ ట్రాన్సిట్ ఉండాలి కదా. బుధుడు చూడండి అక్కడ ఉన్నాడు రవి నక్షత్రం మీద అండ్ కేతు సబ్ మీద. ఆర్పిలోని రవి నక్షత్రము కేతు సబ్ మీద ఆయన ఉన్నాడు. ఇద్దరులో ఎవరో ఒక్కళ్ళు క్రాస్ ట్రాన్సిట్ లో ఉన్నా ఓకే. అండ్ రవితోటి బుధుడు 18° ఆర్లో ఉండటం అనేది అత్యంత శుభకరం. సో ఇది కూడా మనకి ఒక ప్లస్ పాయింట్. వీళ్ళిద్దరూ అనుకూల దృష్టి కలిగి ఉన్నారు ఒకళ్ళతో ఒకళ్ళు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈయన చూడండి క్రాస్ ట్రాన్సిట్ లో ఎగ్జాక్ట్ గా రవి నక్షత్రం మీద కేతు సబ్ మీదకి అబ్రాడ్ కి 12 జూన్ 2023 ప్రయాణించారు. నేను ప్రిడిక్ట్ చేసినప్పుడు కూడా 6th జూన్ నుంచి 14th జూన్ వరకు కూడా అత్యంత అనుకూలంగా ఉందని రాశాను. ఎందుకు? 6th నుంచి 14th మధ్యలో బుధుడు రవి నక్షత్రం మీదకి వచ్చాడు జూన్ లో. కాబట్టి ఆ పీరియడ్ అత్యంత అనుకూలం. సో 6th నుంచి 14th మధ్యలో 12th ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే ఎగ్జాక్ట్ గా ఆ టైంలో 6 నుంచి 14 మధ్యలో 12వ తారీఖున ఈయన బుధ నక్షత్రం మీదకి ఎంటర్ అవుతున్నాడు. అంటే తన ఓన్ ఇక్కడ గోచార కస్ప్ మీదకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి అది ఎగ్జాక్ట్ గా సూట్ అవుతుంది అని డేని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం రేంజ్ తీయటం, ఏ డేట్ రేంజ్ లో బుధుడు రవి నక్షత్రం మీదకి వస్తున్నాడు లేదా రవి బుధ నక్షత్రం మీద ఉంటాడు క్రాస్ ట్రాన్సిట్ లో. ఆ తర్వాత ఒక రేంజ్ వచ్చింది, ఒక 10 రోజులు 15 రోజుల్లో టైం రేంజ్ వచ్చిందండి మీకు. ఆ రేంజ్ లో చంద్రుడు ఎప్పుడు DBA నక్షత్రం మీదకి వస్తుంది. పర్టికులర్ గా దశానాథుడు లేదా భుక్తినాథుడు నక్షత్రం మీదకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడో చూసుకుంటే ఏ డేనా ఈవెంట్ మెటీరియలైజ్ అవ్వబోతుంది అన్నది తెలిసిపోతుంది. సో సంఘటన కొన్ని నెలల్లో మెటీరియలైజ్ అవ్వబోతున్నప్పుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఇక్కడ ఉంటే కనుక వీళ్ళు సెన్సిటివ్ జోన్ లోకి రావాలి. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా మరొకరు దాంట్లోకి రావచ్చు. రవి బుధ నక్షత్రంలో కానీ బుధుడు రవి నక్షత్రంలో కానీ రావచ్చు. ఫస్ట్ ఏది వస్తే అంటే బుధుడు రవి నక్షత్రం మీద ఫస్ట్ వస్తే కనుక కన్సిడర్. రవి కూడా బుధ నక్షత్రం మీదకి రావచ్చు. ఇప్పుడు కర్కాటకంలో బుధ నక్షత్రం ట్రావెల్ చేస్తూ రావచ్చు. ఆగస్టులో వస్తుంది. బట్ ఆగస్టు వరకు ఈ రవి పీరియడ్ ఉండదు. ఇవ్వండి ఆగస్టు వరకు రవి పీరియడ్ లేదు, జూన్తో ఎండ్ అయిపోతుంది. కాబట్టి నేను బుధుడి రవి నక్షత్రం మీద ఉండగానే జరుగుతుందని ఈ పీరియడ్ ని కన్సిడర్ చేయడం. మెర్క్యూరీ సన్ అండ్ కేతు అత్యంత బలీయమైన కారకుడు అండి. ఎందుకు? కేతు శుక్రరాశిలో ఉండటంలో 3వ భావాన్ని ఇస్తున్నాడు. తన స్టార్ లార్డ్ అయిన రాహువు ప్రయాణాలకు కారగ్రహం అండి, విదేశీ ప్రయాణాలకు. ఆ రాహువు చూడండి 9 ఇస్తున్నాడు, 193. అంటే జాతకుడు లేదా జాతకురాలు స్వయంగా స్వదేశాన్ని స్వస్థలాన్ని వదిలిపెట్టడం ఇండికేట్ చేస్తాడు. పైగా ఆయన సొంత సభలోనే ఉన్నాడు. శుక్రుడికి ప్రతినిధిగా కూడా 11 ఇస్తాడని చెప్పారు. కాబట్టి ఈయన కేతు పీరియడ్ ఇక్కడ రన్ అవుతుందని కేతువుని కన్సిడర్ చేస్తాను. మెర్క్యూరీ సన్ అండ్ కేతు. సో ఈ పీరియడ్ మనం బోల్డ్ గా డిక్లేర్ చేయొచ్చు. సో వీరికి నేను టైం రేంజ్ చెప్పాను. నేను 6th నుంచి 14th జూన్ మధ్యలో మీరు వెళ్తారు. 12 జూన్ అయితే అత్యంత అనుకూలంగా ఉందని టైం రేంజ్ ఎగ్జాక్ట్ గా అదే డేట్ వెళ్ళారండి. 12 జూన్ నెలలో సంబంధించి. సో పిన్ పాయింట్ చేయొచ్చు. మీరు నమ్మాల్సింది రూలింగ్ ప్లానెట్స్. రూలింగ్ ప్లానెట్స్ యొక్క డివైన్ గైడెన్స్ ఆల్వేస్ మనం బిలీవ్ చేయాలి. ఆ నమ్మకంతో మీరు ఏ ఈవెంట్ అయినా ప్రిడిక్ట్ చేస్తే కనుక తప్పకుండా ఫలితం వస్తుంది.